అందరికీ షబాత్ షలోమ్. షబాత్ షలోమ్. హషేమ్ యొక్క మహాకృపను బట్టి మనము గత 2 క్లాసుల్లో మనము మెస్సియా యొక్క విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. మెస్సియా ఎవరు, ఆయన ఏ వంశానికి చెందినవాడు, ఏ యొక్క గోత్రములో నుంచి ఆయన పుడతాడు, ఈ విషయాలన్నీ మనం నేర్చుకొని ఉన్నాం. మరొకసారి మనం రివిజన్ చేసుకుంటూ, మెస్సియా హీబ్రూలో మషియాహ్ అని అంటారు. హీబ్రూలో మషియాహ్ అనగా అభిషక్తుడు. దావీదు మషియాహ్ అంటే దావీదు అభిషక్తుడు. దేనికి దావీదు అభిషక్తుడు అని అంటే, అతడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి అతడు మషియాహ్ అంటే అభిషేకించబడ్డాడు కదా. అహరోను మషియాహ్ అనంటే అహరోను అభిషేకించబడ్డాడు. దేనికి అభిషేకించబడ్డాడు అనంటే, అతడు ప్రధాన యాజకుడిగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. అట్లాగా నీవు యూదియా దేశానికి, ఇజ్రాయెల్ భూభాగానికి వెళ్ళి మెస్సియా గురించి నువ్వు మాట్లాడితే, నీకు ఏ మెస్సియా గురించి కావాలా? దావీదు గారి గురించి కావాలా, లేకపోతే సొలొమోను గారి గురించి కావాలా, యాజకుల గురించి కావాలా, ప్రవక్తల గురించి కావాలా అని 3 రకాల ప్రజల గురించి వారు మాట్లాడతారు. అవగాహన లేకుండా అదేంటి అంతమంది మెస్సియాకులు ఉన్నారా, ఉన్నది ఒకే మెస్సియాకు కానీ అంటే అది మన అవగాహన యొక్క లోపం అన్నమాట. అందుకనే మెస్సియాకు గురించినటువంటి అవగాహన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మనం మరొకసారి మనకి పాత నిబంధన అని ఏదైతే తెలియజెప్పబడిందో, యాక్చువల్గా మన పాత నిబంధన అనకూడదు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక నిబంధన, అది నిత్యము ఉండేటువంటి నిబంధన. పాతది కొత్తది అనేటువంటి ఏం లేదు. కాబట్టి ప్రపంచము ఉన్న ప్రజలకి అవగాహన ఇలా ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. హీబ్రూ యొక్క లేఖనాల ప్రకారంగా మనం ఆలోచిస్తే బైబిల్ని తనాఖ్ అని అంటారు. ఓకేనా? సో ఏదైతే తనాఖ్ అనేటువంటిది ఉందో, ఆ యొక్క 39 పుస్తకాలు మనకి అది 4000 సంవత్సరాల చరిత్రను సూచిస్తూ ఉంది. సృష్టి ప్రారంభము నుండి 4000 సంవత్సరాలు తోరా ఇవ్వబడినటువంటి ఆ యొక్క సమయానికి, అది తోరా ఇవ్వబడింది ఎప్పుడు మనకి? సృష్టి ప్రారంభము 2448. అక్కడి నుంచి మనకి తోరా అనేది స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు అప్పటి వరకు కూడా ప్రజలలో తోరా ఇవ్వబడిన తర్వాత కానీ, ముందుగా ఉన్న లేఖనాలు కానీ, అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజలు ఆ 4000 సంవత్సరాలుగా వారికి మెస్సియాకు గురించినటువంటి అవగాహన ఏమయ్యింది? ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలుగా, అంటే 2448 సంవత్సరాలు అంతకుముందు. తర్వాత తోరా ఇవ్వబడేటువంటి సమయం వరకు కూడా మనం గమనిస్తే 26 తరాలు కదా. ఈ 26 తరాల్లో కూడా మెస్సియా గురించినటువంటి అవగాహన అప్పుడు వారికి ఎలాగుంది? ఆ తర్వాత ఏదైతే ప్రపంచ ప్రజలు క్రొత్త నిబంధన అని చెప్తున్నారో వారికి ఎలాంటి అవగాహన ఉంది? ఇప్పుడు ఎవరైనా దేన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాము? ముందు నుంచి మనకు రికార్డులు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డులో అనుసంధానముతో ఇప్పుడు మనం ఈ యొక్క విషయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, మన్నవ రవికుమార్ నాది రికార్డు, మా నాన్న వీరస్వామి. ఇప్పుడు మా నాన్నగారు రికార్డు నా దగ్గరికి రావాలి అని అంటే అప్పుడు నేనేమై ఉండాలి? మన్నవ వీరస్వామి కుమారుడు మన్నవ రవికుమార్ అని ఉండాలి. జంగాల రవికుమార్ లేదా జంగాల ప్రేమ్ కుమార్ గారు మన్నవ వీరస్వామి గారి యొక్క ఆస్తికి కర్త అని చెప్పేసి అని అంటే అది ఎలాగుంటుంది? ఆపోజిట్లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు కాదు. ఎందుకు? ఆయన మన్నవ అనేటువంటి కుటుంబానికి సంబంధించి, నువ్వు జంగాల కుటుంబానికి సంబంధించినోడివి. ఈ రికార్డు ఇలా చెబుతుంటే నువ్వు ఇప్పుడు వచ్చి ఈ రికార్డు గురించి చూపిస్తున్నావు అని అంటే నీకు ఆయనకి సంబంధం లేదు, ప్రూఫ్ పట్టుకొని రా అని చెప్పేసి చెప్తా. దట్స్ ఇట్.
మనకు రికార్డెడ్గా ఉన్నటువంటి పుస్తకాలు 39 పుస్తకాలు, తోరా యొక్క 5 పుస్తకాలు కానీ, ప్రవక్తలు కానీ, లేకపోతే కావ్య గ్రంథాలు కానీ, ఇవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 39 పుస్తకాలు ప్రూఫ్. దాని తర్వాత కొత్త నిబంధన ఏదైతే వచ్చిందో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అదే వాక్యాలు తీసుకొని మాట్లాడుతున్నారు. నేను మీకు ఇచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే, మేము అవగాహన చేసుకున్న దాన్ని ఏంటి అంటే, ముందు నుంచి ఉన్నటువంటి లేఖనాలు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, దాని మీద కదా బేస్ అయ్యి తర్వాత వచ్చే జనరేషన్ అనేది నడిపించబడాలి. దానికి విరోధంగా ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా సరైనటువంటివి కాదు అనేటువంటిది మన లేఖనాల నుంచి మనం చూసాం. కాబట్టి ఈరోజు దాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాము. ఒకసారి చూడండి, మషియా గురించి, అంటే మషియాకు వస్తే ఆయన ఏం చేస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. అటు క్రైస్తవ ప్రపంచానికి కానీ ఇటు యూదియా ప్రపంచానికి కానీ ఇద్దరూ వాడేటువంటి వాక్యాలు ఏమిటయ్యా అంటే ఇదే వాక్యం. ఇదే వాక్యాన్ని తీసుకొని ముందున్నటువంటి యూదులు ఆలోచించిన ఆలోచన విధానానికి తర్వాత వచ్చిన వాళ్ళు ఆలోచించుకునే విధానానికి తేడా ఉంది. కాబట్టి ఈరోజు మనం మషియాకు వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి కార్యములు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఈ సమయంలో నేర్చుకుందాం. 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చదివేటప్పుడు ఒక్కలే చదవండి, అందరు కలిసి చదివితే మనకు బాగుండు. 2వ వచనం. అషయము ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివి అషయము యొడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. చూడండి, ఎప్పుడైతే ఈ యెషయా ముద్దు నుండి వేరు చిగురు పెడుతుందో దాన్ని మనం ఇంతకుముందు చూసాం. యెషయా ముద్దు నుండి వేరు అంటే దావీదు యొక్క చిగురు, అనగా దావీదు యొక్క వంశములో నుంచి వచ్చేటువంటి ఆ జనరేషన్లో వచ్చేటువంటి ఒక వ్యక్తికి పరలోకపు తండ్రి ఈ విధమైనటువంటి శక్తిని అతనికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ శక్తి? ఆ యొక్క అంటే అషేము ఆత్మ ఎలాంటిదంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని అషేముడి ఎలా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద నిలుస్తుంది? ఈ చిగురు మీద నిలుస్తుంది. యెషయా మొద్దు నుండి చిగురు మొలుస్తుంది కదా, ఆ చిగురు అనేటువంటి ఆ యొక్క దాని మీద ఇది మొలుస్తుంది. అంటే యెషయా కుమారుడు దావీదు, దావీదు యొక్క కుమారుడు ఎవరైతే ఆ జనరేషన్ నుంచి వస్తున్నారో ఆ వ్యక్తి మీద ఈ యొక్క ఆత్మ అనేది ఇలాంటి జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ, ఆలోచన బలములకు సంబంధించిన ఆత్మ, తెలివిని అషేముల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుస్తుంది. అప్పుడు అతనికి ఇంకా ఈ ప్రపంచములో మరొకటి ఏది కూడా లేదు. అతనికి అషేము గురించినటువంటి భయమే అతనికి ఇంపైన సువాసనగా ఉంటది. దేవునికి భయపడటమే అతని యొక్క జీవితంలో ప్రాముఖ్యం. ఇంకా అంతకు మించి అతనికి ఏమి ఉండదు. అతని యొక్క క్రియలు చూడండి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూడండి ఆయన యాక్షన్స్ ఎలాగున్నాయి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీరుస్తాడు,
భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేస్తాడు. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపు. ఇవేమైనా జరిగాయా? మషియాక్ అనేటువంటి ఆయన వచ్చాడు అని చెప్పినటువంటి ఆ సమయంలో ఇలాంటి విషయాలు ఏమైనా జరిగాయా అంటే జరగలేదు. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపడం అని అంటే మామూలు విషయం కాదు. ఏంటి ఆ పవరు, ఏంటి ఆ శక్తి కదా. తర్వాత అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అప్పుడు తోడేళ్ళు ఆ కాలంలో తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొని చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అంటే ఈ యెషయా యొక్క కుమారుడు దావీదు యొక్క లైన్లో నుంచి వచ్చేటువంటి ఈ మషియాకు గురించినటువంటి లేఖనముల యొక్క నెరవేర్పు కాలం ఎలా ఉంటుంది అని అంటే, దుష్టుల దుష్టత్వం అనేది ఉండదు. ఏముండదు? దుష్టత్వం ఉండదు. ఇప్పుడు ప్రపంచం ఏంటి? దుష్టత్వంతో నిండుకొనిన్నది. మంచిగా జీవించేవాడికి, నీతి న్యాయంగా జీవించేవాడికి ఆదరణ లేదు. అక్కడ ఏమున్నది? నీతిని బట్టి బేదలకు తీర్పు తీరుస్తాడు. బేదలను పట్టించుకునేటువంటి కాలంలో మనం ఉన్నామా? బేదలను పక్కన పెట్టే కాలంలో మనం ఉన్నామా? బేదలను పక్కన పెట్టే కాలంలో ఉన్నా. అయితే మషియాకు వచ్చినప్పుడు బేదలకి నీతిని బట్టి న్యాయము తీరుస్తాడు. నీతి, నువ్వు కోటీశ్వరుడువా, పేదవాడివా, ధనికుడువా, దరిద్రుడువా అని కాదు. నీకు నీతి ఉందా, న్యాయం ఉందా, యథార్థత ఉందా, సత్యం ఉందా, వీటిని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మన యొక్క జడ్జిమెంట్ ఏంటి? ఆ వ్యక్తి మనోడు రాని, ఇది ఆ వ్యక్తి దుష్టత్వంతో ఉన్నా, ఆ వ్యక్తి దుర్మార్గుడైనా, ఎలాంటి వాడైనా సరే అతను మన అనుకున్న దానికి మనం ఫేవర్ అనేది మనం ఇస్తూ ఉన్నాం. మషియాకు కాలంలో నో ఫేవరిటిజం. ఎవరైతే నీతి న్యాయములు కలిగి ఉంటారో వారు పేద స్థితిలో ఉన్నా కదరే వారికి న్యాయం అనేది, మంచి తీర్పు అనేది రావటం జరిగింది. ఆ రోజుల్లో ఎలాగుంటుంది అని అంటే, ఇప్పుడు భూమి మీద దుష్టత్వం లేదు. దుష్టత్వం లేనప్పుడు ఆనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి? సమాధానంగా ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు అని అంటే, 6వ వచనములో తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేస్తాది. అసలు గొర్రె పిల్ల తోడేలు ఏంటి? ఆ రెండిటికి తినేయడానికి చూస్తాడు. గొర్రెపిల్ల పారిపోవడానికి చూస్తుంది. తోడేలుకి గొర్రెపిల్ల అంటే ఆహారం, ఇష్టం. దాన్ని ఎగిరి దాని మీద పట్టి తినేటువంటి ఆ స్వభావం ఉంది తోడేలుకి. మరి ఈ రాబోయేటువంటి కాలంలో మషియాకు వచ్చినప్పుడు ఈ జంతువులు ఉంటాయా అంటే ఉంటాయా ఉండవా? జంతువులు ఉన్నాయి, కానీ వాటి నేచర్ అనేది మారిపోయింది. ఇక్కడ వాడి స్వభావం మారిపోయింది. ఏంటి వాడి స్వభావం? సంపి తినటం, మీదపడి తినటం, దోచుకొని తినటం, దాన్ని బలత్కారంగా పట్టుకోవడం అనేది ఈ తోడేలు యొక్క స్వభావం. ఇప్పుడు దాని స్వభావం మార్చబడుతుంది. తరువాత గొర్రెపిల్ల, ఈ రెండు కలిసి వాసము అంటే నివాసం చేస్తాయి అని అంట. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది. ఏమండి, ఇది మనం చూసే ప్రపంచమేనా? వినటానికే మాటలు అవి. అంటే మనకి ఇవన్నీ తెలియదు కదా. మనం ఎందుకంటే మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నాము అని అంటే భయం. భయం, పెద్దదాన్ని చూస్తే చిన్నదానికి భయం. అట్లాగా ఒక్కొక్క జంతువును బట్టి ఒక్కొక్క జీవికి భయం, 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 భయంతో
ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అదే ఆదాము గారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆదాము గారి యొక్క స్టేట్ ఏమిటి? ఆదాము గారి కాలంలో ఈ యొక్క జంతువులన్నీ ఎలాగున్నాయి? అన్ని మామూలుగా ఉన్నాయి. నోవా గారు ఓడ ఎక్కినప్పుడు జంతువులన్నీ ఎలాగున్నాయి? కదా, అన్ని ఒకసాటనే ఉండి. ఈ భయము, ఈ బెదురు అనేది ఎప్పుడు వచ్చిందా అనంటే మనకి ఆది కాండము, ప్రజలు జంతువులను చంపుకొని తినడం వల్ల వచ్చింది. నువ్వు చూడు వాక్యం. జలప్రలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవా గారి కాలంలో 9వ అధ్యాయం మనకు చూపిస్తున్నాడు 1వ వచనంలో. మరియు దేవుడు ఆ నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, ఆ మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఆ మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి చూడు, ఉన్నవి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. ఇక్కడ మనకి భయం అనేది వస్తుంది. అడవి జంతువులని చెప్పడము జరుగుతుంది. ఆదాము గారు పేరు పెట్టినప్పుడు అన్నీ కూడా ఆదాము గారి దగ్గరే ఉన్నాయి. అట్లాగా కాలం అలా గడుస్తున్న కొలది ఏమవుతుంది అంటే ఇక్కడ నోవా గారి కాలంలో అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రతి దానికి విభజన అనేది జరుగుతూ వచ్చింది. అది క్రూర జంతువు, ఇది సాధు జంతువు. ఇట్లాగా విభజన వచ్చినప్పుడు ఏ జంతువులు ఎక్కడున్నాయో, ఏ జంతువులను ఎలా కాపాడుకోవాలో అని ప్రతి జీవి తన యొక్క బ్రతుకు తెరువు కోసం ఈ భూప్రపంచంలో భయంతో బ్రతుకుతూ ఉన్నాయి. మనం యానిమల్స్ గురించి టీవీలో మనం చూస్తాం. ఏంటి ఆ ఛానల్? అది నేషనల్ జాగ్రఫీ కదా. దాంట్లో మనం చూసినప్పుడు ఎలాగ వేటాడుతున్నాయి ఇదంతా, అదంతా మనం చూస్తే రాక్షసం యొక్క పాలన మనకి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ మంచి స్టేట్లో మనం లేవు కాబట్టి ఇప్పుడు మనం అంతా కూడా భయం అనే దానిలో మనం ఉన్నాం. కానీ మషియాకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాటి యొక్క నేచరు, వాటి స్వభావం అనేది పోతుంది. తిరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చి, అంటే ప్రారంభములో దేవుడు సృష్టిని చేసినప్పుడు, జీవరాశులను చేసినప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడంటే మషియాకు వచ్చినటువంటి కాలములో అవన్నీ కూడా తిరిగి మరలా యథాస్థితికి వస్తాయి. కారణం ఏమిటంటే ప్రపంచంలో దుష్టత్వం అనేది నిర్మూలం అయిపోయింది కాబట్టి శాంతి సమాధానం అనేది ప్రపంచంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిరిగి అవన్నీ కూడా సమాధాన స్టేట్కి వస్తుంది. ఏది కూడా ఎవరికి హాని చేయదు. చూడండి తర్వాత, దూడ కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనక బాలుడు వాటిని తోలును. ఏటిని? దూడని, కొదమ సింహాన్ని, కోడిని బాలుడు తోలుతాడంట. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకుంటాయి. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఏం ప్రసంగం చేస్తున్నావు ఆయన? ఏమండి? ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. యేసుక్రీస్తు కాలంలో ఇదేనా జరిగిందా? ఏమీ జరగలేదండి. మరి మషియాకు వచ్చినప్పుడు ఇదే లేఖనాలు తీసుకొని ప్రపంచ ప్రజలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదు కుమారుడు మషియాకు యేసుక్రీస్తు అని చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒకవేళ మషియాకు అయితే మషియాకు కాలంలో జరగాల్సిందివి జరగాలి కదా. ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యాలు నెరవేర్పులోనికి రావాలి కదా. అది ఆయన వచ్చినప్పుడు జరగలేదని దాని మళ్ళీ ఇంకొక స్టోరీ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చూడండి 8వ వచనం, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడిన నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము అషేమును గురించిన జ్ఞానముతో నిండి ఉంటుంది. ఏందంట?
సముద్రం నీళ్ళతో ఎలాగ నిండిపోయిందో అలాగే ఈ లోకము జ్ఞానముతో అషేమును గురించిన జ్ఞానముతో నిండుకొని ఉంటుంది. ఎవరి జ్ఞానము? అక్షయమును గురించి ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి. ప్రపంచంలో నడుస్తున్నాయి. వివిధ రకాల మతాల సిద్ధాంతాలు అవే జ్ఞానం అనుకుంటూ నడుస్తూ ఉన్నాయి. మరి మషియాకు కనుక వస్తే లోకం ఏమై ఉంటుంది, లోకం ఏ స్టేట్లో ఉంటుంది అని చెప్పేసి ప్రవక్తలు చెప్పారు. ఇలాంటి మషియాకు వచ్చినటువంటి కాలంలో ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఏమైనా జరిగాయా అని అంటే ఇలాంటి కాలం అసలు మనము చూడనే లేదు. కాబట్టి పెద్దలు ఏం చెప్తారంటే మషియాకి ఇంకా రాలేదు, ఆయన వస్తాడు, వస్తే ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అనేది యూదుల యొక్క లేఖనముల యొక్క అర్థం. అదంతా ఏమి జరగకుండా ఉంటే ఎలాగా? కాబట్టి మషియాకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా కూడా అషేమును గురించే మాట్లాడుతుంది. ఎవరి గురించి? అషేమును గురించే మాట్లాడుతుంది. ఇక మరి ఎవ్వరి గురించినటువంటి ప్రస్తావన అనేది అక్కడ ఉండదు. కారణం ఏమిటి? కారణం ఏమైంది? దుష్టత్వం లేదు. అది పాయింట్. దుష్టత్వం అనేది లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషికి అవగాహన పెరుగుతుంది. ఏమని? ఇప్పుడు ఉదాహరణ మనం ఉన్నాం, ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలుగా మనం ఏమిటి వేరే మార్గంలో క్రిస్టియన్ యొక్క విధానంలో మనం ఉన్నాం. ఆ తర్వాత మనకు అవగాహన కలిగింది కదా, కలిగిన తర్వాత క్రిస్టియన్ వేలో నుంచి మనము ఈ యొక్క చేంజ్ అయ్యి సరైనటువంటి మార్గం ఇది అని సంగతి తెలుసుకొని మనం ఈ యొక్క ప్రయాణం మనము మొదలుపెట్టాం. అట్లాగనే ఈ ప్రపంచం యొక్క పరిస్థితులన్నీ కూడా అవగాహన అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, యూట్యూబ్లో మాట్లాడుతున్నాం, లేదా ఫేస్బుక్లో మాట్లాడుతున్నాం, అలాగే సార్ గారు ఉన్నారు, లేకపోతే అలాంటి వాళ్ళు చాలామంది ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఈ ప్రపంచానికి నిజదేవుని యొక్క సత్యమును గురించినటువంటి వార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రజలలో, ప్రపంచ ప్రజల్లో అవగాహన అనేది పెరుగుతుంది కదా, ఆలోచన పెరుగుతుంది కదా, సిద్ధాంతాల మధ్యలో ఆ యొక్క వ్యత్యాసం అనేది జరుగుతుంది కదా. జరుగుతుందా లేదా? జరుగుతుంది, తెలియజేయబడుతుంది. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటే అంచెలంచెలుగా ప్రారంభమవుతుంది. ఇది చివరికి ఏమవుతుంది మషియాకు వచ్చే సమయానికి అంటే ఇది మొత్తం కూడా విస్తరించి అల్లుకొని ఉంటుంది. మనము రబ్బీ గారు ఏం పేరు మనకి జూమ్ క్లాస్ పెట్టారు కదా, మోసే పెరిట్స్ గారు సబ్మిట్ పెట్టారు కదా, నోవా సబ్మిట్. దాంట్లో ఎన్ని దేశాల వారు నోవా యొక్క విధానంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా సృష్టికర్త ఒక్కడైనటువంటి విషయము ప్రకటించబడుతుంది. వారి వారి విశ్వాసాల్లో నుంచి బయటకు వచ్చి నిజమే అనేటువంటి ఆ యొక్క నిజసత్యంలోనికి వచ్చి అందరూ కూడా చేంజ్, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని, వాళ్ళ యొక్క క్రియలని మార్చుకొని సృష్టికర్త వైపు తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఇలాంటి మార్పు వస్తే రాబోయే సంవత్సరాల్లో ఈ యొక్క యూట్యూబ్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇన్ని ఛానల్స్ ప్రతి విషయాన్ని కూడా త్వరగా ఈ ప్రపంచానికి చేరవేసేటువంటి కాలంలో మనం ఉన్నప్పుడు ఎంత ఈజీగా సృష్టికర్తను గురించిన జ్ఞానము ఈ ప్రపంచం అంతా నిండుకొని ఉంటుంది అనేటువంటి విషయాన్ని బట్టి మనము ఆలోచన చేయాలి. అదే ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి మనం ఈ విషయాలలో మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండడం ద్వారా మనం మషియా గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు మనము నేర్చుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి మషియా యొక్క విషయాలు
ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఏమిటి? ఏం చెప్పాను ప్రారంభంలో? ఆయన ఒక పొలిటికల్ లీడర్ అంటే శాసించేటువంటి వాడు, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి వాడు. ఆయన ఒక నియంత అనంటే ఏంటంటే ప్రధానమంత్రి ఏట్రా నియంత అంటే? పరిపాలించేవాడండి. ఏంటంటే నియంత అనంటే ఆయన ఒక్కడే రూల్ చేస్తాడు ప్రపంచం మొత్తాన్ని కూడా. దాన్ని ఆయనకి ఇంకా ఆయన రాజ్యానికి, ఆయన పరిపాలనకి ఎదురనేది ఏది ఉండదు. అలాంటి కాలం అన్నమాట అది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి అనే విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమై ఉన్నారు? మొత్తం కూడా చెదిరిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు భూభాగంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు చాలా కొద్ది మంది. అలాగే మన ఇతర దేశాల్లో చూసినప్పుడు చాలామంది యూదులు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు చెదిరిపోయారు అనంటే దానికి తోరా మనకు ముందుగానే చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది అంటే ఒకసారి చూడు, ద్వితీయోపదేశకాండం మశ్యాకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పే ముందు ఈ యొక్క విషయాలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు ఆ, అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన అషయం నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన అషయం వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన అషయము చెరలో నుండి మిమ్మల్ని మీ దేవుడైన అషయము తిరిగి రప్పిస్తాడు. ఎప్పుడు రప్పిస్తాడు? ఆయన మాట నువ్వు విని ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించడానికి నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవు ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయన నువ్వు మర్రబెడితే నీవు చెదిరిపోయినటువంటి నిన్ను తిరిగి తీసుకొని వస్తాడు అని వారు చెదిరిపోయేటువంటి ప్రస్తావన తోరాలో ముందుగానే దేవుడు చెప్పడం అనేది జరిగింది. 7వ వచనం చూడు. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకిని ద్వేషించిన వారి మీదకిని నీ దేవుడైన అషయం సమస్త శాపమును తెప్పించి. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడైన అషయం ఆ సమస్త శాపమును తెప్పించును అంటున్నాడు కదా. నిన్ను అంటే ఏంటి? నిన్ను అంటే ఎవరు? ఒకడా లేకపోతే మామూలుగా చెప్పండి. నిన్ను అంటే ఎంతమంది? సింగిలే కదా. మనకి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం కూడా 30వ అధ్యాయంలో కూడా నేను నీకు వినిపించిన ఈ సంగతులు. నీకు అంటే ఎవరు? ఒకడే ఒకడు కదా. తరువాత నీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన అషయం నిన్ను వెళ్ళగొట్టించిన, ఇవన్నీ నీ దేవుడైన అషయం నేను నీకు ఆజ్ఞాపించు నీ పూర్ణ ఉదయం అని అంటాను. ఇదంతా కూడా ఒకే ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ ఉంది. మరి ఒకే ఒక పర్సన్ అంటే ఎవరు? ఒక్కడైనా వెళ్ళిపోయింది ప్రపంచ దేశాలకి, చెదరగొట్టబడింది. ఒక్కడైనా మాట ఏనుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేల్ అందరినీ కూడా కలిపి సింగులర్ చేసి మాట్లాడుతుంది. అంటే
సింగిల్ పర్సన్ చేసి మాట్లాడుతున్నారు. ఒక్కడగా భావించి మాట్లాడతాది. చాలామందికి అది అర్థం కాక ఒక్కడంటే ఆ ఒక్కడే ఈయనే అని అనుకున్న భ్రమలో వెళ్ళిపోతున్నారు. మీరు ప్రారంభము నుంచి మనం గమనిస్తే ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలని సింగులర్గానే మాట్లాడతాడు. ఆ సింగులర్గా చేసి మాట్లాడటం వలన ఒక్కడే అని కాదు, ఆ ఒక్కడే దేశమై ఉంది. బాగా అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ కూడా నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడైన అషేం ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి అషేము మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు అని అంటాను. ఇవన్నీ కూడా నిన్ను తిరిగి రప్పిస్తే నువ్వేం చేస్తావనంట, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఇప్పుడు చెదిరిపోయినటువంటి వారు వెళ్ళిపోయి తిరిగి వస్తే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? చదివావుగా, అషేము యొక్క ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞలు వారు గైకొనలేదు కాబట్టే కదా వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. ఇది తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, ఏదైతే అషేము వారికి ఆజ్ఞాపించాడో వారి పితరులకి, అబ్రాహాం గారు కానీ, ఇసాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, తర్వాత తోరా ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఉంది కానీ, ఏవైతే ఆజ్ఞలు వారికి ఆజ్ఞాపించాడో తిరిగి వచ్చిన ప్రజలు మళ్ళీ తిరిగి అవే ఆజ్ఞలను చేస్తాడు. ఇప్పుడు కొత్త నిబంధన ఏంది? ఇప్పుడు మరి లేదు కండి. తిరిగి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో ఆల్రెడీ ధర్మశాస్త్రంలోనే మాట్లాడడం జరిగింది కదా. ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు యూదులు, అట్లాగే అదే కెనడా లేకపోతే ఏంటంటే దాని పేరేంది, రష్యాను యుక్రెయిన్ ఎదురు అక్కడ ఉన్నారు. అట్లాగే ప్రపంచ దేశాలు మొత్తం ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? కొత్త నిబంధన చేయాలా? ఏదైతే అషేము చెప్పారో ఆల్రెడీ, ఏ ఆజ్ఞలైతే అతిక్రమించి చెదరగొట్టబడ్డారో, ఏ ఆజ్ఞలైతే అతిక్రమించి శాపగ్రస్తులై ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారో, తిరిగి వచ్చినటువంటి జనాంగము అషేము యొక్క ఆజ్ఞలో చేస్తారు. మళ్ళీ ఆ మాట చదువు 8వ వచనం. నీవు తిరిగి వచ్చి అషేము మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? అరణ్యములో చెప్తున్నాడు. నేడు అంటే అరణ్యములో మాట్లాడుతున్నాడు. నేడు నేను నీకు చెప్పు ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఎప్పుడు తెలుసా? నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఈరోజు నేనేం చెప్తున్నానో అవే మీరు చేస్తారు అని అన్నాడు. కాబట్టి చెదిరిపోయినటువంటి ప్రజలు తిరిగి వచ్చినప్పుడు అషేము యొక్క ఆజ్ఞలనే చేస్తాడు కానీ కొత్తది ఏమి కూడా ఉండదు అనేటువంటిది ఆల్రెడీ తోరాలో మనకి చెప్పడం అనేది జరిగింది. బారుక్ అషేం 4వ వచనం. మీలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా నీ అని మాట్లాడింది కదా వాక్యము, తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్లూరల్ వాడుతున్నాడా? మీలో ఎవరినైనా చూడు, అక్కడ నుండి మరలా నిన్ను రప్పిస్తాడు. ఇది దేవుని యొక్క ప్లాను. వర్తమానము తోరా ఇవ్వబడుతుంది, భవిష్యత్ కాలము తిరిగి వస్తావు. ఒకవేళ తప్పు చేసి బయటికి వెళ్ళిపోతే తిరిగి వచ్చి మరలా నేను ఈరోజు ఏం చెప్తున్నానో అదే నువ్వు చేస్తావు. అది తోరా. తోరా ఎప్పుడు కూడా శాశ్వతమైనది. తోరా ఎప్పుడు కూడా శాశ్వతమైనది. ఆ నిబంధనలు శాశ్వతమైనవి, ఆయన ఆజ్ఞలు శాశ్వతమైనవి, ఆయన శాసనాలు నిత్యము ఉండేవి. అక్కడ మార్పేమీ లేదు. ఈ రిఫరెన్స్లు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ దేశాలకి చెదిరిపోయినటువంటి వారు తిరిగి వచ్చినప్పుడు ఆ రోజుల యొక్క ముగింపులో వారు మరలా ఏమి చేయబోతున్నారో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించడం అనేది జరిగింది. ఇప్పుడు మన పాయింట్లోకి వెళ్దాం. ఒక్కొక్క పాయింట్ చాలా స్టడీ ఉంది. మషియాకు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు హెడ్డింగ్ చెప్తున్నా చూడండి. చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వస్తారు.
ఎవరు? చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వస్తారు. ఒకటి. రెండవది, దుష్టత్వం అనేది, పాపం అనేది ఇక సంపూర్ణంగా నిర్మూలం అయిపోతుంది. ఎందుకు నిర్మూలం అయిపోతుంది? ఇంక ఉండదా? ఉండదండి కదండి. లోకమంతా అశ్వములు కూర్చి జ్ఞానం ఇక ఉండదా? ఉండదనే కదా. నీలో కోరిక ఉండదా? పాపం చేయాలా, దొంగతనం చేయాలా, నరహత్య చేయాలా, స్వార్థము, అహంకారం, గర్వం ఇవన్నీ ఉండవా? సముద్రము నీళ్లతో నిండినట్లు ఉమ్. అందరూ దేవుని గురించిన జ్ఞానంతో నిండి ఉన్నారు. సరే, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? అందరినీ పరిశుద్ధపరుచుతారు. నీకున్న అవగాహన ఏంటి? ఇంకా దేవుని జ్ఞానం తెలిస్తే ఇంక దాని దుష్టత్వం అనేది ఉంటుంది. నా పాయింట్ అది కాదు. సమాధానం వ్యభిచారం చేయాలని, దొంగతనం చేయాలని, చంపాలని, నరహత్య చేయాలని, ఏం బాబా చూడు, ఇవన్నీ ఇంక ఉండవా? జ్ఞానంతో నిండి ఉంటారు అండి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అన్నీ తెలుసుకుంటారు కదా. అది పాయింట్, వెరీ గుడ్ పాయింట్. అంటే ప్రజలు ఏమై ఉంటారు అని అంటే, ఇది మంచి, ఇది చెడు. ఇప్పుడు ఏమవుతుంది? మంచి కిందకుంది, చెడు అంతా కూడా ఆవరించింది. ఇప్పుడు చెడ్డ కార్యాలకే మనిషి ఎక్కువ ఏమవుతున్నాడు? ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఇప్పుడు ప్రపంచం చేంజ్ అయినప్పుడు, ప్రపంచం రివర్స్ అయినప్పుడు ఈ దుష్టత్వము అణగదొక్కబడుతుంది, మంచి అంతా కూడా ఆవరించి ఉంటుంది. ఇప్పుడు ఎలాగ మనలో డిజైర్స్, ఈ కోరికలో ఇవన్నీ ఎలా లాగుతున్నాయో, అప్పుడు నీతి, న్యాయము, ధర్మము, శాంతి, సమాధానము అది ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంటుంది. ఇక నీకు రే తప్పురా దందులకి వెళ్ళడు, అరే ఇది మంచి, అందరికీ ఏమై ఉంటుందంటే అవగాహన కలిగి ఉంటారు. ఇప్పుడు నీకున్న అవగాహన నీ తమ్ముడికి లేదు కదా, డిఫరెన్స్ ఉందా లేదా? నాకున్న అవగాహన నా అన్నదమ్ములకు లేదు. ఇట్లాగే ఎలాగైతే ప్రజల్లో డిఫరెన్సెస్ ఉందో, ఇప్పుడు నా మాట నా భార్యకి అర్థం అవట్లా, నా భార్య మాట నాకు అర్థం కావట్లా, నా మాట నా పిల్లకి అర్థం కావట్లా, వారి యొక్క ఆలోచన నాకు అర్థం అవ్వట్లా. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నప్పటికీ కారణం ఏమిటయ్యానంటే డామినేషన్ అనేది ఎక్కువ, పాపానికి ఉన్నది. ఇది దుష్టత్వం అనేది మొత్తం ఆవరించి ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఏ విధంగా దుష్టత్వం ప్రపంచాన్ని ఆవరించి ఉందో అది రివర్స్ చేస్తే నీతి, న్యాయము, సమాధానము, శాంతి ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనిషి ఓవర్కమ్ చేసి పైకి వచ్చి నిలబడతాడు. అది అక్కడ పాయింట్. అంతేగాని నీకు కోరికలు ఉండవు, నీ ఏమి ఉండవు అని కాదు. నీకు అవగాహన కలిగింది కాబట్టి ఎలా నడవాలో నీకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది. నా రూట్లో నేను, నీ రూట్లో నువ్వు, అందరూ నడుస్తాం. ఇక వివిధ రకాల సిద్ధాంతాలు లేవు ద్వేషించుకోవడానికి. అర్థమైందా? అది సంగతి అన్నమాట. సో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలో ఏం చేస్తారు? తిరిగి వస్తారు. దుష్టత్వము పూర్తిగా నిర్మూలించబడతాది. ఆ రిఫరెన్స్ కూడా ఇస్తాం. తర్వాత దేవుని గురించిన అవగాహన మరియు జ్ఞానము అంతా కూడా నిండుకొని ఉంటుంది. ఎక్కడ? మొత్తం నిండుకొని ఉండదు. నీలో నిండుకొని, నాలో నిండుకొని, నేను నీకు చెబితే ఇనే స్థాయిలో నువ్వు ఉండవు. ఇక ఎందుకు? నీవు కూడా ఆ స్థాయికి వచ్చి నిలబడతావు, ఈయన కూడా ఆ స్థాయికి వచ్చి నిలబడతాడు. అట్లాగా అందరూ కూడా ఆధ్యాత్మికమైన జ్ఞానము చేత నింపబడి ఉంటారు. మొత్తం ఈ ప్రకృతే నింపబడి ఉంది. ఇప్పుడు మన వాతావరణం అంతా కల్ముషం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నా, మనం మాట్లాడే మాట ఇది ఈ యొక్క శూన్యంలో ఉంటుందా లేదా? మన చుట్టూ సరెండర్ అవుతుందా లేదా? ఉంటుందా లేదా? అలా ఎలాగా ఈ దుష్టత్వ మాటలు, ఈ కపట మాటలు, ఈ దుర్మార్గ మాటలు మన చుట్టూ కూడా తిరుగుతూ అవి ఏ విధంగా మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేసి దుష్టత్వంలోకి మనిషిని తీసుకుని వెళ్ళిపోతున్నాయో, ఆ చేంజ్ అయిపోయినటువంటి వాతావరణంలో ఎలా ఉంటుందంటే ఇక మంచి మొత్తం కూడా మంచితో ఉంటుంది అన్నమాట. ప్రకృతి ఆ యొక్క వాతావరణమే
మంచి వాతావరణంతో ఉంటుంది. ఇకప్పుడు నీకు చెడు చేయాలని కానీ దుర్మార్గ పనులు చేయాలని కానీ ఇంకా నీకేం ఉండదు. నీ మైండ్కి అంత ఒక అద్భుతమైనటువంటి స్టేట్కి వచ్చి నిలబడతావు. అది జరగాల్సినటువంటి ఆ జ్ఞానం అని అంటే అంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటి అనేది ఇప్పుడు మనం ఉన్న స్టేట్లో నుంచి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. తర్వాత 1, 2, 3 పాయింట్లు చెప్పాను. 4వ పాయింట్లో ప్రపంచంలో శాంతి సమాధానము ఉంటుంది. ఇంకేముండదు. ఏముంటుంది? శాంతి సమాధానం. ఈరోజు గొడవలు, అల్లర్లు, హత్య, బాంబులు, మోతలు, పగ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమి ఉండవు. తర్వాత మృతుల పునరుత్థానం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వ్యాధి ఉండదు. ఎందుకు ఉండదు వ్యాధి? వ్యాధి ఎందుకు వస్తుంది? ఏమి ఇంత నిమిషంలో నీకు మంచిలు అవుతున్నాయి మీకు? ఎందుకు ఉండదు? ఉంటుంది కాబట్టి ఇంకా ఏ వ్యాధి అనేది ఉండదు. వ్యాధి ఎందుకు వచ్చింది? దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి వ్యాధి అనేది మనకి ఎంటర్ అయింది. ఇప్పుడు దేవుని మాట వింటే దేవుని యొక్క వాక్కు మన దేహం మొత్తాన్ని కూడా శుద్ధి, స్వస్థతను కలుగు చేస్తుంది. ఆత్మను, శరీరాన్ని రెండిని కూడా స్వస్థతను ఇస్తుంది. ఇక మనకి వ్యాధి అనేది ఉండదు. మరణానికి ముగింపు అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత బలులు తిరిగి ప్రారంభించబడతాయి. మషియాకు ప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తాడు. ఎవరిని? ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తాడు. అది మషియాకు వచ్చినప్పుడు జరగాల్సిన కార్యములు. గతంలో అలాంటి ఏమీ కూడా జరగలేదు. అదే ఇక ఎండ్ అన్నమాట. అవన్నీ జరగలేదు కాబట్టి చాలామంది ఇక రెండోసారి వస్తాడు, ఎరగదేస్తాడు అనుకుంటున్నారు. అది సంగతి. రెండో రాకడ గురించి రెండో రాకడికి ఎందుకు వెళ్ళారు అని అంటే మొదటి రాకడలో జరగాల్సినవి జరగలేదు. లేఖనాలను ఎలాగుంటే మీరేంటి ఇలా చెప్తున్నారని చాలామంది ఎదురు ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రారంభము నుండి అలా కాదు రబ్బా, ఇంకొకసారి వస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎందుకు రెండో రాకడ పెట్టారనంటే దానికోసం. ఇదంతా కూడా మషియాకు వచ్చి భూమి మీద చేయాల్సిన పనులు. ఒకవేళ క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా రెండో రాకడ ఎక్కడ జరుగుతుంది? రెండో రాకడ ఆయన మధ్యాకాశానికి వస్తాడు, కడబోర స్వరం వినబడుతుంది, భూమి మీద ఉన్నవాడు రెప్పబాటు మార్పు చెంది పైకి వెళ్ళిపోతాడు. ఇంకా పరిపాలన ఎక్కడ ఉంది? భూమి మీద పరిపాలన లేదు. దుష్టత్వ నిర్మూలన ఎక్కడ ఉంది? శాంతి సమాధానం ప్రజల మధ్య తీసుకురావాల్సిన పరిస్థితి ఎక్కడ ఉంది? లేఖనాలు ఏం చెప్తున్నాయి? తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క 27 పుస్తకాలు ఏం చెప్తున్నాయి? అందుకనే యూదులన్న వారు ఎవ్వరు కూడా యేసుక్రీస్తు మషియాగా వచ్చారు అని అంటే వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు దేవుని గురించినటువంటి జ్ఞానము ఏమిటి, లేఖనాల యొక్క ప్రావీణ్యత, ప్రవక్తలు చెప్పినటువంటి విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన యూదులో కలిగి ఉన్నారు. ఒక్కొక్కటి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు తిరిగి వస్తారు. ఫస్ట్ పాయింట్లో ఎవరు వస్తారు? చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వస్తారు. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చదివాం కదా, అది రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత యెషయా గ్రంథంలో మనం చదివాం. యెషయా గ్రంథం ఏం చదివాం? 11వ అధ్యాయంలో పదకొండవ వచనం నుండి చదవండి. ఇప్పుడు ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి,
షేనారులో నుండి అమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు అషేం రెండవ మారు తన చెయ్యి చాపును. ఒకసారి ఎప్పుడు చాపాడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చాపాడు. ఇప్పుడు రెండవ మారు ప్రపంచములో ఉన్నటువంటి వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి వారి యొక్క ఆ ప్లేసెస్లో అన్నిటిలో నుంచి ఆయన తన చెయ్యి చాపి వారందరినీ కూడా తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు విడిపించి తీసుకొని వస్తాడు. 12వ వచనం, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెడతాడు. చూడండి, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెడతాడు. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయుటకు భూమి యొక్క 4 దిగంతాల నుండి చెదరపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిముకున్న మత్సరము పోవును. యూదా విరోధులు నిర్మూలమైపోతారు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడదు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. ఇది జరుగుతాది. యూదా విరోధులు నిర్మూలమవుతారు. ఏమవుతారు? ఇక యూదా దేశాన్ని గురించి కానీ ఇజ్రాయెల్ దేశానికి ఇంకా ఈ శత్రువులు అంటూ ఇంకెవరో ఉండరు. అది మష్యాకు వచ్చినప్పుడు జరిగేటువంటిది. ఈరోజు ఇజ్రాయెల్ చుట్టూ కూడా శత్రువులే. భయంకరమైనటువంటి ఉగ్రవాద సంస్థలు మింగాలను చూస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. మరి మష్యాకు వచ్చి వెళ్ళిపోతే, మష్యాకు వస్తే ప్రపంచం ఏమై ఉండాలి? ప్రపంచాన్ని గడగడలాడించాల్సిన మష్యాకు తలదించుకొని పోయేవాడా? చిన్న బాలుడు గొలియాతుని కొట్టడానికి ఎంత ఆప్ట్రాల్ అనేటువంటి ఇలినటువంటి వ్యక్తి, మష్యాకు పవర్ అంతా జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమయ్యేటువంటి ఆత్మ అతని మీద నిలుస్తుంది. అప్పుడు ప్రపంచం ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన కీర్తిని చూస్తుంది. ఇది జరగాల్సినటువంటి విషయాలు. ఎప్పుడు? మష్యాకు వచ్చినప్పుడు. యెషయా 43వ అధ్యాయము 43వ అధ్యాయము 5-6 వచనాలు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నీ సమకూర్చి రప్పించెదను. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూ దిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పిస్తాను. చూసారా? 4 దిక్కులకు వర్తమానం వెళ్తుంది మష్యాకు వచ్చినప్పుడు. ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి? ఏమేంటి? ఈ 4 దిక్కులకు మష్యాకు వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని? ఉండండి, ఏమని? దూరమును నా కుమారులను, భూ దిగంతులను నా కుమార్తెలను తెప్పిస్తాను అని ఏదైతే దేవుడు చెప్తున్నాడో, ఈ 4 దిక్కులకు వర్తమానం ఏమిటంటే నా పిల్లలని పంపించండి. మోషే గారు ఫారో దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నా ప్రజలను పోనిమ్ము అన్నాడా? ఒకసారి ఐగుప్తుకి వెళ్ళి వార్నింగ్ వచ్చిందా? విన్నాడా? వినలా. వినకపోవడాన్ని బట్టి ఆ దేశానికి పెద్ద దిక్కే లేకుండా పోయాడు. అట్లాగే ప్రపంచములో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్తమానం వెళ్తుంది 4 దిక్కులకు. ఈ 4 దిక్కులకు వర్తమానం వెళ్ళి అందరినీ కూడా సమకూర్చడానికి దేవుడు పిలుపునిస్తాడు. బిగబట్టవద్దు, పంపించండి అని దేవుడు మష్యాకు ద్వారా వర్తమానం పంపించి అందరిని కూడా తీసుకొని వస్తాడు. ఏమన్నాడు? ఇప్పుడు చదువు మా వాక్యం. నా మహిమ నిమిత్తము
నేను సృజించిన వారిని నా నామము నా నామం పెట్టబడిన వారందరినీ కూడా తెప్పిస్తాను. అది నా నామం ఎవరికైతే ఉందో వారందరూ వారందరినీ కూడా తిరిగి నేను తెప్పిస్తాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిందా? జరగలేదండి. చాలా మంది యూదులు ప్రపంచ దేశములోనే ఉండిపోయారు. లేచి నిలబడు. చాలా మంది బయట దేశాల్లో ఉండిపోయారు. తర్వాత కూడా ప్రపంచ దేశాలకి రోమన్ యొక్క గవర్నమెంట్లో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారండి. జరగదు. 2000 సంవత్సరాల వాళ్ళకి రాజ్యమే లేదు. మరి మషియాకు వస్తే అన్ని దిక్కులకు వర్తమానం పంపించి మొత్తాన్ని రప్పిస్తానని మషియాకు యొక్క వాక్యాలు ఉంటే మరి ఎప్పుడు ఈ వాక్యాలన్నీ జరగాలి? మషియాకు ఉన్నప్పుడు కదా జరగాలి. మషియాకు లేకుండా ఎలా జరుగుతుంది? కాబట్టి గతంలో ఇలాంటి వాక్యం యొక్క నెరవేర్పు ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి మషియాకు ఇంకా భూమి మీదకి రాలేదు. ఇలాంటి లీడర్, ఇలాంటి పవర్ఫుల్ లీడర్ ఇంకా భూమి మీదకి రాలేదు. కన్ఫామ్గా రాలేదు అంతే. ఆమోసు 9వ అధ్యాయము ఆమోస్ 9వ అధ్యాయం 14-15 వచనాలు, పేజీ నంబరు 760. మరియు ఆ, శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. చూడండి ఏం నొందుతున్నారంట వాళ్ళు. శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను ఉండండి, వాళ్ళు ఏం పడుతున్నారు అక్కడ? శ్రమలు శ్రమ పడుతున్నారు. బాగా వినండి. శ్రమ పడేది ఇశ్రాయేలీల యెషయా 53లో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి కదా. శ్రమ పడుతున్నటువంటి నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పిస్తాను. అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత బాధలు అనుభవిస్తున్నారు, ఎంత ఘోరమైన స్థితిలో వారు ఉన్నారు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. పాడైన పట్టణములను మరలా కట్టుకొని పాడైన పట్టణములో మరలా కట్టుకొని వారు కాపురం ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు బయట దేశములో శ్రమ పడుతున్నారు కదా. వారు తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ భూభాగానికి వచ్చి పాడైపోయిన పట్టణాలన్నీ తిరిగి కట్టుకుంటారు, దానిలో కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుతారు, వనములు వేసి వాటి పండ్లను తింటారు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరు. నీ దేవుడైన ఆశయం చెలవిచ్చుచున్నాడు. నేను తిరిగి తీసుకొని వచ్చి ఇజ్రాయేలు ప్రజలను అక్కడ నాటిన తర్వాత ఇక ఎవ్వడు కూడా వాళ్ళని పెరికివేయలేడు. లేదు సీను. అలాంటి వాక్యం ఇక్కడ ఉంటే ఆల్రెడీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి మరలా యూదా దేశములో ఇజ్రాయెల్ భూభాగంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరలా ప్రపంచ దేశాలకే చెదరగొట్టబడ్డారు. నాటిన తరువాత పెరికివేయబడరని చెప్తున్న ఈ వాక్యం ఎక్కడ? మషియాకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా చెదరగొట్టబడినటువంటి ఆ విషయాలు, ఆ సందర్భాలు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఏమి లేవు సంబంధాలు. ఇలాంటి వాక్యాలన్నీ వారి యొక్క అవగాహనలో ఉన్నాయి. ఎవరి అవగాహనలో? ఇశ్రాయేలు యొక్క అవగాహనలో, యూదుల పెద్దల యొక్క అవగాహనలో, రబ్బీల యొక్క అవగాహనలో ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ విషయాల గురించి వాళ్ళకి అసలు పట్టింపే లేదు, పట్టించుకోరు. ఇది దేవుడు తిరిగి తీసుకొని వస్తాను అని చెప్పినటువంటి దీని విషయాన్ని చెప్పినప్పుడు చూడండి 11వ వచనం చదువమ్మా ఒకసారి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు అక్షయము వాకు ఇదే.
చూసారా ఎట్లుంది అంటే ఇది ఆలయం గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలి, కానీ పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తుతాను అని అంటున్నాడు. ఆల్రెడీ ఒక మషియాకు వచ్చాడని చెప్తున్నటువంటి కాలంలో ఆలయం ఉందా లేదా? ఆలయం ఉందండి. మరి ఆమోసు ముందా యేసు ముందా? ఆమోసే ఉంది. ఆమోసు ముందు. ఆమోసు గారు చెప్తుంది ప్రవచనం ఏమిటంటే ఆలయము లేనిటువంటి కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని తిరిగి నేను లేవనెత్తుతాను, దాన్ని బాగు చేస్తాను, నా నామము ధరించిన అన్ని జిల్లందరినీ నా జిల్లుతో స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా నేను కడతాను. పూర్వపు రీతి అని అంటే సొలొమోను గారు పరిపాలించిన కాలములో అప్పుడు ఆలయం యొక్క వైభవము, ఆలయం యొక్క మహిమ ఎట్లా ఉన్నదో ఆ విధంగానే తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తాను అని అంటున్నాడు. ఇది ఆమోసు గ్రంథంలో జరిగినటువంటి వాక్యం. అలాంటి వాక్యాలు ఉంటే ఈ మషియాకు ఆలయాన్ని పడగొట్టండి 3వ దినాలు లేపుతానంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఏం అర్థం లేదండి. ఆయన ఆలయాన్ని ఎవడైనా వాడిల్లో వాడు ఏమంటారు దాన్ని కూల్చుకునేవాడు ఉన్నాడా? ఎవరు ఉంటారు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన పడిపోయినటువంటి దావీదు గుడారము తిరిగి లేపేటువంటి వాడు. ఇర్మియా 7వ అధ్యాయము 23వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మియా 23వ అధ్యాయం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మనకి ఇది కూడా అవసరమే కదా. 5వ వచనం నుంచి రండి. అలాగున మీ మార్గములో అషేము ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. ఎప్పుడిది? రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టిస్తాను. అతడు రాజై అతడు రాజై పరిపాలన చేయును. బాగా ఎవరైనా రాజుగా వచ్చి పరిపాలన చేశారా? మషియాకు అనబడినటువంటి వారు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేస్తాడు. ఒక నిమిషం క్లారిటీ ఇస్తాను మీకు. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి కాలము ఎప్పుడు? 750 సంవత్సరాలు పూర్వం అండి. ఆలయము పడగొట్టబడేటువంటి నాశనం అయిపోయిన కాలం. ఈ నాశనం అయిపోయిన కాలము రాజులు ఉన్నటువంటి కాలం. ఆ టైం వరకు వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేల్ భూభాగంలో ఇజ్రాయేల్ యొక్క రాజులు ఎవరైనా పరిపాలించారా? కదా, లేదు. ఆ తర్వాత రాజరికము అనేది సంపూర్ణంగా ఇజ్రాయెల్ భూభాగం లేదు. అన్ని జనాలు నిలబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ దావీదు యొక్క లైనో లేదు. ఇక రాజుల యొక్క చరిత్ర అక్కడ ఏమవుతుంది? ముగింపులోనికి వచ్చేసింది. అక్కడ ఇర్మియా గ్రంథము తరువాత ప్రవక్తలందరూ కూడా అదే టైంలో ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇక తర్వాత దావీదు గారి యొక్క లైన్లోంచి వచ్చిన వాడు పడిపోయిన గుడారం తిరిగి కడతాడు, లేవనెత్తుతాడు అని అంటే యజ్రా నెహెమ్యా వాళ్ళు వచ్చారు. యజ్రా ఎవరు? లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు. అర్థమైందా? వాళ్ళ ఆలయాన్ని బాగు చేశారు, కట్టారు. అలా అక్కడ మషియాకు కాలం ఏమి లేదు. మషియాకు వచ్చినట్లుగా ఇతను మషియాకు పరిపాలన ఏమి లేదు అక్కడ. అర్థమైందా? కాబట్టి ఇర్మియా గ్రంథము తర్వాత దావీదు గారు లాంటి పవర్ఫుల్ లీడర్ ఇంకా ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఈ వాక్యం ఇంకా మనకి ఇక్కడ ఈ ప్రపంచంలో నెరవేరలేదు. ఇది కన్ఫామ్. ఎందుకంటే రాబో దినములలో నేను దావీదునకు నీతి శిఖరును పుట్టించేతను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును.
వేగముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. భూమి మీద ఏం జరిగిస్తాడు? నీతి న్యాయములు జరిగి అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, మోసము దగ ఏమీ ఉండదు. ఒక పార్టీకి ఇలాగా, ఒక పార్టీకి అలాగ ఇంకేం ఉండదు. ఏది న్యాయమో ఏది నీతో అది అదే జరుగుతాయి. బాగా అర్థం చేసుకోండి. అలాంటి రాజ్యం ఎప్పుడైనా వచ్చింది ఏంటి? చాలేదు. అలాంటి పరిపాలన ఎప్పుడైనా ప్రపంచంలో గతంలో మనం విన్నామే ఏంటి? అనలేదు. ఏ రికార్డులైనా మనం చెప్తున్నాయే ఏంటి? చెప్పలేదు. ఏమీ చెప్పట్లేదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి 6వ వచనం, అతని దినములలో యోధా రక్షణ నుందును. ఎవరి దినములలో? యోధా మషాక్ గారి దినం. దావీదు గారికి చిగురు పుట్టిస్తానంటున్నాడు కదా, అతను నీతి న్యాయములు జరిగిస్తాడంటున్నాడు కదా. అతని దినములలో యోధా రక్షణ నుందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. అషేమే మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడతాది. ఎవరికి? మషాక్. ఈ రోజు చూడండి, యోధా జనాంగానికి రక్షణ ఉందా? లేదండి. ఇజ్రాయేల్ నిర్భయంగా నివసిస్తుందా ఇక ఇజ్రాయెల్ భూభాగంలో? లేదండి. అనుక్షణము వారు బంకర్లోకి ఎప్పుడు వెళ్ళాలో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియట్లా. ఎప్పుడు బాంబులు పడతాయో అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ భూభాగములో అలాంటి నెమ్మదైన వాతావరణము లేదు, ఇప్పుడు లేదు, యేసు జీవించిన కాలములో కూడా లేదు. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ వాళ్ళు రోమీల యొక్క పరిపాలన కింద ప్రపంచము ఉంది కాబట్టి, వీళ్ళు వేరే వాని కింద పరిపాలన ఉన్నారు కాబట్టి యూదులకి అక్కడ రక్షణ లేదు. ఇంక ఏం పరిపాలన ఇంకేముండదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి. చెప్పాం కదా, మీ ఊర్లో చెప్పాం. ఏం చెప్పాము? జనములు అబ్రహాము దేవునికి జనులై కూడుకుంటారు. జనముల ప్రధానులు అబ్రహాము దేవునికి జనులై కూడుకుంటారు. ఇంకా ఎవరి పరిపాలన? ఇక ఎవరి పేరు ఎన్నదో. భారతదేశంలో మోడీ, అమెరికాలో ట్రంప్, చైనాలో జంగ్పింగ్, ఉత్తర కొరియాలో ఇంకా ఎవరెవరో ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంకెవరు లేరు. రష్యాలో పుతిన్, వీళ్ళందరూ ఇంకేమీ లేదు. ప్రపంచం మొత్తం వినబడేది ఏమిటంటే అషేము గురించిన జ్ఞానము, మష్యాకు యొక్క పేరు ప్రపంచం మొత్తం కూడా వినబడుతుంది. అంతకు మించి మరొక పేరు, మరి యొక్క నామస్మరణ ఏమీ ఉండదు. ఈ మష్యాకు వచ్చి ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పుతాడు. రేపు తిప్పుతాడు. మష్యాకు ఎప్పుడు ప్రజలని ఆయన వైపు తిప్పుకోడు. అది పెద్ద ట్రాజడీ. అది ఏంటది? ఎప్పుడు కూడా ఏ మష్యాకు కూడా, ఏ ప్రవక్త కూడా, ఎవ్వరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేదానికి, దేవుని యొక్క న్యాయ విధులను పాటించడానికి ప్రోత్సహించబడ్డారు కానీ, చెప్పారు కానీ, ప్రజల్ని ప్రోత్సహించారు కానీ, ప్రజల్ని ఆ దిశగా తిప్పారు కానీ ఎవ్వరు కూడా మనిషి వైపుకు తిప్పుకోలేదు. అలా తిప్పుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి యెరోబాము. అతను దుష్టుడుగా భూమి మీద పరిగణించబడ్డాడు. ఏ వ్యక్తి అయితే సృష్టికర్త వైపు నుంచి మనుషులను తన వైపుకు తిప్పుకుంటాడో ఆ వ్యక్తి ప్రపంచంలో అడ్రస్ ఉండడు. తర్వాత అతని దినములలో, మష్యాకు దినములలో యోధా రక్షణ నొందుతుంది. ఇశ్రాయేలు నిర్భయముగా ఉంటుంది, భయమేమి లేకుండా ఉంటారు. తర్వాత 7వ వచనం ఇప్పుడు చదవండి. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన అషేము జీవము తోడ నీకు ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన అషేమునగు నా తోడని ప్రమాణము చేతురని అషేము చలివిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసిస్తారు, పరాయి దేశములో ఉండరు.
ఇప్పటికీ ఇశ్రాయేలు కానీ యూదులు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నారు కాబట్టి మష్యాకు ఇంకా రాలేదు. మష్యాకు వస్తే ఈ చెదిరిపోయినటువంటి వారు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు మొత్తం కూడా పరిశుద్ధ భూభాగానికి వస్తారు. అది దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. వారు ఆ దేశములోనే నివసిస్తారు. యూదుడికి క్షేమము ఎక్కడ అనంటే ఇశ్రాయేలు భూభాగంలోనే. ఇది మనకి యూదియా యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి అవగాహన. తర్వాత యెహెజ్కేలు 39వ అధ్యాయము 25వ వచనం. యెహెజ్కేలు 39:25. కాబట్టి ఆ, ప్రభువుకు అక్షయం సెలవిచ్చినదేమనగా, ఆ, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలోని రప్పించెదను. చూసారా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము గలవాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను అని అన్నాడు. ఇశ్రాయేలు అందరి ఎడల జాలిపడెదను. ఆ ఇశ్రాయేలు అందరి ఎడల నేను జాలి పడతాను. ఏం పడతాడంట దేవుడు? జాలి పడతాడు. ఇప్పుడు కోపపడి చెదరగొట్టాడు, జాలిపడి తీసుకొని వస్తాడు. ఏమన్నాను? కోపపడి చెదరగొట్టాడు, జాలిపడి తీసుకొని వస్తాడు. అది దేవుడే వాగ్దానం చేశాడు అక్కడ. మరి దేవుడు తీసుకొని వస్తాన్న తర్వాత ప్రపంచ దేశంలో ప్రజలు, ఇజ్రాయేలు, యూదులు ఎందుకుంటారు? ఉండరు కదా. కాబట్టి ఈ వాక్యం ఇంకా నెరవేరలేదు. ఈ వాక్యం నెరవేరలేదు కాబట్టి మష్యాకు ఇంకా భూమి మీదకి రాలేదు. 26. వారు నా ఎడల, వారు ఎవరో ఇశ్రాయేలు ఇశ్రాయేలు పట్లని జాలి నుండి తిరిగి తీసుకొని వస్తాను కదా సూసనక. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి ఆ. వారిని సమకూర్చి ఆ, వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తరువాత వారు వారు సురక్షితముగా సురక్షితముగాను నిర్భయముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు ఆ, వారి యందు ఆ, అన్యజనుల అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుందును. అన్యజనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకన అచ్చట ఉన్ననియక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన అషేమునై ఉన్నానని వారు తెలుసుకుందురు. చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పటికీ ప్రపంచ దేశములో యూదులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి యూదులు అని అనుకుంటున్నారు కానీ అషేము గురించి జ్ఞానం తెలియని వాళ్ళు కూడా చాలామంది. యూదులు అంటున్నారు కానీ అషేము గురించిన జ్ఞానం వారికి తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను తిరిగి సమకూర్చినప్పుడు వాళ్ళందరూ తెలుసుకుంటారంట. ఏమని? ఈయనే మా దేవుడు, ఈయనే మా యొక్క రక్షకుడు, ఈయనేనా మా పితరులను ఐగుప్తులను తీసుకొని వచ్చింది అని ఆ తెలియనటువంటి ఆ జనాంగం అందరూ కూడా తెలుసుకుంటారు. అది దేవుని యొక్క లేఖనము మనకి బోధిస్తున్నటువంటి విషయాలు. 29 చదువమా. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరమకున్నై ఉండను. ఇది ప్రభు నశ్యం వాక్కు. ఇంకా అంటే ఆయనకి ఇశ్రాయేలుకి దేవుడు వ్యతిరేకముగా ఉండడు. వ్యతిరేకంగా అంటే విముఖుడుగా ఉండడేక అయిపోయింది. ఏం కాలం? విముఖుడుగా ఉండే కాలం అయిపోయింది. చెదరగొట్టేటువంటి కాలం అయిపోయింది. ఇది తిరిగి ఇప్పుడు ఏంటి? సమకూర్చేటువంటి కాలము. తన ప్రజలైనటువంటి వారిని తిరిగి తీసుకొని వచ్చి ఆ దేశంలో నిలబెట్టి వారికి దేవుడుగా ఉండి ప్రపంచానికి
కనువిప్పు కలిగించేటువంటి ఆ యొక్క కాలము మష్యాకు వచ్చినటువంటి ఇదంతా దేవుడు ఒక వ్యక్తి నిలవబెట్టి మష్యాకునటువంటి వ్యక్తి నిలవబెట్టి జరిగించేటువంటి కార్యాలు. ఇదంతా జరగలేదు కాబట్టి మష్యాకు ఇంకా భూమి మీదకి రాలేదు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 20 చూడండి, 32 నుంచి చదవండి. అన్యజనులేమి ఆ, భూమి మీద ఏ జనులేమి ఆ. చేయనట్లు ఉమ్, మేము కొయ్యలకును ఆ. రాళ్లకును పూజ చేతుమని మీరే అనుకునుచున్నారే. మీరు అనుకొనుచున్నారే, మీరు ఇచ్చయించిన దాన్ని ఆ, ప్రకారం మీరు ఇచ్చించే దాని ప్రకారం ఎన్నటికి జరగదు. నా జీవము తోడు. రౌద్రము కుమ్మరించుచు ఆ. బాహుబలముతోను ఆ. రాసిన చేతితోను ఉమ్, నేను మీ పైన అధికారము చేసేది. ఆ, మరియు నేను రౌద్రము కుమ్మరించుచు ఆ. బాహుబలము చేతితోను ఆ. రాసిన చేతితోను మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి ఆ. జనులలో నుండి నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని చూడండి, అక్కడ ఏమన్నా బాహుబలము చేతను చాచిన చేతి చేతను మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి జనముల్లో నుండి నేను మిమ్మల్ని సమకూర్చి. ఈ బాహుబలము చాచిన చెయ్యి ఒకప్పుడు ఎక్కడ చాపబడింది? ఐగుప్తు దేశములో శాపబడి ఉంది. చాపడిందా లేదా? శాపబడి చాచిన బాహు చేత, ఆ జనములు ఉన్న అరణ్యం బాహుబలము చేత ఐగుప్తులో నుంచి ఆయన ప్రజలని ఇశ్రాయేలుని తిరిగి తీసుకొని వచ్చాడా లేదా? తీసుకొని వచ్చాడు. అదే తిరిగి మరలా ఆయన బాహువు చాచిన చెయ్యి మరొకసారి ఈ ప్రపంచ వ్యాప్తంగా చాపబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను సమకూర్చబోతున్నాను అని చెప్పేసి చెప్పడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత మన 40వ అధ్యాయం మనం చూసినప్పుడు 40వ వచనం 40-42 చూడండి. అదే అధ్యాయం 20వ అధ్యాయమే. నిజముగా ఇశ్రాయేలు ఉన్నతమైన కొండయగున నిజముగా ఇశ్రాయేలీలు ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేల్ అందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభు అయిన ఆశయము వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణములను మీ ప్రథమ ఫలము దానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. 41 జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించెదను. అన్య జనుల ఎదుటను మీ మధ్యను నన్ను పరిశుద్ధ చూసారా, పరిమళ ధూపముగా మిమ్మల్ని నేను అంగీకరిస్తాను అని అంటున్నా. ఆలయం ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ఈ ధూపమును ఆలయములో వేసేవాడు. అర్థం చేసుకోండి, ఈ ఆలయమును పరిమళ ధూపమును ఆలయములో వేసేవాడు. అది వేయడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంగీకరించేవాడు. అలాగనే ప్రపంచ దేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరినీ కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ కూడా దేవుడు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు ఎలా అంగీకరిస్తున్నాడు అని అంటే పరిమళ ధూపముగా అంగీకరిస్తున్నాడు. ఎలా అంగీకరిస్తున్నాడు? పరిమళ ధూపముగా నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రపంచంలో నెరవేరిందా అనంటే ఇంకా నెరవేరలేదు. కాబట్టి మష్యాకి ఇంకా భూమి మీదకి రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువుకు ఆశయం సెలవిచ్చినదేమనగా, ఏమనగా ఇశ్రాయేలీయులారా మీ నిమిత్తము కాదు గాని అన్య జనములలో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దాన్ని చేస్తాను. ఏమైందంటే అన్ని జనాంగాల మధ్యలో దేవుని యొక్క నామము దూషించబడింది.
ఏమన్నాడు ఐగుప్తులో ఫారో? అక్షేమ అశ్యం ఎవడు? మీరు సోమరులరా అని ఇన్ని రకాలుగా అన్నాడు. అశ్యం ఎవడో నాకు తెలియదు, నేను మిమ్మల్ని పోనివ్వను అని ఎన్ని రకాలుగా దేవుని యొక్క నామము దూషించబడింది. ఐగుప్తు దేశంలో ఈ యోసేపు గారు అమ్మబడి వెళ్ళినప్పుడు అందరూ అడిగారంట, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని అందరు చెప్పినప్పుడు యోసేపు గారి దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు గారు చెప్పారంట, నేను హెబ్రీల దేశము నుండి దొంగిలించబడ్డానన్న. మీ దేవుడు ఎవరు అని అంటే, మా దేవుడు ఒకే ఒక్క దేవుడు అన్న. మా దేవుడు ఒకే ఒక్క దేవుడు అని అంటే, ఓరే పాపం ఆయన అనాథ కావాలా అన్నాడు. ఆమె ఏమన్నారు ఆయన అనాథ కావాలని అంటే దేవుడికి దేవుడు ఒకే ఒక్క దేవుడు అని అంటే ఏంటి? ఆయన అనాథ, ఆయనకి ఎవరు తోడు లేరు, ఇంకా దేవుళ్ళు దాని చుట్టుపక్కల ఎవరో లేరు అనుకొని హేళన చేశారంట. ఆ తర్వాత తెలిసింది ఆ పేదవాణి యొక్క దేవుడే, ఆ పేద దేవుడే జ్ఞానము కలిగిన వాడు, ఆ పేద దేవుడే ప్రపంచాన్ని శాసించగలిగిన వాడు, ఆ పేద దేవుడే ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు అనే సంగతి తెలిసింది. ఇజ్రాయేలు దేశానికే ఆ పేద దేవుడు ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్కడిని ఆ దేశానికి వైస్రాయిగా చేయడం జరిగింది కదా. నవ్వుకున్నటువంటి నోళ్ళన్నీ ఏమైపోయాయి? ఎల్లబెట్టి చూశారంట. ఒకే ఒక్క దేవుడు ఏం చేయగలుగుతాడో ఒకే ఒక్క దేవుడు ఏం చేయగలుగుతాడో చేసి చూపించాడు. మరలా ఇప్పుడు రెండవసారి రాబో దినముల యందు ప్రవక్తల యొక్క లేఖనాలను బట్టి ఆ ఒకే ఒక్క దేవుడు చేసి చూపించబోతున్నాడు. ఒక్క దేవుడికి చేతకాక ముగ్గురు సపోర్ట్ చేసుకొని వచ్చేటువంటి వాడు కాదు, కానీ ఒకే ఒక్క దేవుడు ప్రపంచానికి మరలా తాను ఎవరో ఆయన వెల్లడి చేసుకోబోతున్నాడు. ఆ రోజున ఈ ప్రపంచము వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క జ్ఞానము అవన్నీ కూడా పక్కన పెట్టి ఇజ్రాయేల్ యొక్క వైభవముని కీర్తించి పొగిడి గణపరిచేటువంటి సమయము అది రాబోతా ఉంది. అది ఆ కాలము నెరవేర్పులో రాబోతుంది అని ప్రవక్తల యొక్క లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. ఇలాంటి జ్ఞానాన్ని పక్కన పెట్టి, ఇలాంటి జ్ఞానాన్ని మూలకు తోసివేసి వచ్చాడురా పోయాడురా, ఏదో చేశాడు, కానీ ప్రపంచంలో ఏం చేసినట్టుగా ఆనవాళ్ళు ఏమీ లేదు. ఆయన వస్తే చరిత్ర తిరగ రాస్తాడు. ఆయన వస్తే ప్రపంచ గతులనన్నీ మార్చివేస్తాడు. ఆయన వస్తే నిజదేవుని యొక్క సత్యము ఈ ప్రపంచం మొత్తానికి రివీల్ అవుతుంది. ఇక మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వీళ్ళన్నీ కూడా మూలకెళ్ళిపోతాయి. ప్రపంచమంతా ఒకే ఒక్క దేవుణ్ణి గొప్ప చేయటము, ఆరాధించడము ప్రారంభమవుతుంది. అది నెరవేర్పు కాలము త్వరలో రాబోతుంది, కానీ జరిగిపోయింది కాదు. కాబట్టి ఈ వాక్యం ఇంకా జరగలేదు, కాబట్టి మశ్యాకు ఇంకా భూమి మీదకి రాలేదు. 37వ అధ్యాయం చూడండి, 23వ వచనం. 20వ వచనం చదువమ్మా, 21 చదువు. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన ఆశయము చలవిచ్చినదేమనగా ఏ అన్య జనులలో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్య జనములలో నుండి వారిని రక్షించి వారి రక్తముతో కడిగి. ఉందా ఏమన్నా? ఎలా రక్షిస్తాడు మరి? రక్తం ఏమి లేదా? శుద్ధీకరణ ఏం జరగట్లేదా? అన్ని జనుల్లో నుండి వారిని రక్షించి
వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి దేశములనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకున్నట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతముల మీదను వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమిస్తాను. ఏం చేస్తాను? ఒక్క రాజునే నియమిస్తాను. మొత్తాన్ని కూడా ఏకజనముగా చేస్తాడు. ఒకప్పుడు రెండు రాజ్యాలకు ఇడిపోయింది. ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలు రెండు రాజ్యాలకు ఇడిపోయింది. మషియాకు వచ్చి విడిపోయిన ఈ రెండు రాజ్యాలని ఏకము చేసి ఒక్కటిగా చేసి ఒకే ఒక్క రాజుని నియమిస్తాడు. జరిగిందా? ఎవరైనా అలాంటి మషియాకలను లీడర్ వచ్చాడా? సమకూర్చినట్టుగా ఉందా? లేదు. కాబట్టి ఈ వాక్యం ఇంకా నెరవేరలేదు. కాబట్టి మషియాకు ఇంకా చెప్పండి గట్టిగా, మషియాకు ఇంకా రాలేదు. 24 నా సేవకుడైన దావీదు వారికి రాజును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు ఎవరు? సమకూర్చబడినటువంటి ఇశ్రాయేలీలు, ఏక జనమైనటువంటి ఇశ్రాయేలీలు. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరిస్తారు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడిని యాకోబుడుకు నేరిచ్చిన దేశములు వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసించుదురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానము నిబంధన చేస్తాను. ఇది మషియాకు వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాలు. వారు వచ్చి ఏం చేస్తారట? ఆయన విధులను ఆయన కట్టడలను తిరిగి మరలా గైకొంటారు. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన జరుగుతాదా? ఆల్రెడీ ఇచ్చినటువంటి విధులు కట్టడలు శాసనములు తిరిగి పునరుద్ధరించబడతాయా? ఆల్రెడీ ఇచ్చిన న్యాయ కట్టడాలను వాటన్నిటిని కూడా పాటిస్తారండి. వచ్చి ఏం చేస్తాడు? తిరిగి అవే నిజము, అవే సత్యము, ఆ కట్టడలే, ఆ విధులే, ఆ న్యాయ విధులే, అవే సత్యము అని వారు తిరిగి అదే ఆజ్ఞలు అదే కట్టడలు పాటించడానికి వారందరూ కూడా గ్యాదర్ అవుతారు. అది జరగాల్సింది. ఇది ఇప్పుడు ప్రవక్తలు కాదు, తోరా ఇచ్చినప్పుడే, మోషే గారు 40 సంవత్సరాల అరణ్యములో ఉన్నప్పుడే తిరిగి రప్పించబడినటువంటి ప్రజలు ఆయన ఆజ్ఞలను తిరిగి గైకొంటారు అని చెప్పడం జరిగింది. ఇందులో కొత్త నిబంధన ఏమీ రక్తం యొక్క మార్పిడి ఏమీ లేదు. ఆల్రెడీ దేవుడు శాశ్వతమైన నిబంధన ఏమి చేస్తాడో ఆ శాశ్వతమైన నిబంధన తిరిగి ఓపెన్ అయిపోతుంది. తిరిగి అదే మరలా ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఆయన మారని దేవుడు, మార్పు లేనివాడు. ఒక కాలములో ఒకలాగా మాట్లాడి మరొక కాలానికి మరొకలాగా మాట్లాడి అప్పుడు ఏదో చెప్పానులే కానీ ఇప్పుడు ఇది చెయ్యండి రానేవాడు కాదు. ఆయన మనలాగా మనిషి కాదు, నరుడు కాదు. మాట ఇచ్చి దాని నెరవేర్పుకి ఆయన తన ప్రణాళికలను వేసినటువంటి వాడు. అది ఇశ్రాయేలు దేవుని యొక్క శాశ్వతమైనటువంటి వాగ్దానం. కాబట్టి ఈ చెదిరిపోయినటువంటి యూదులు ఇంకా దేశానికి తిరిగి రాలేదు. కాబట్టి మషియాకు ఇంకా భూమి మీదకి రాలేదు. ఇది యూదుల యొక్క లేఖనాలలో ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యముల యొక్క వారికి ఉన్న అవగాహన ఈరోజు మీ ముందు ఉంచాను. ఈయనేదో వచ్చి ఈరోజు ఏందో మాట్లాడుతున్నాడని చెప్పడానికి నేనేమి చెప్పట్లేదు. ఉన్న వాక్యాలని నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను.
ప్రవక్తలు ఏం చెప్తున్నారు, న్యూ టెస్టిమెంట్లో సువార్తికులు ఏం చెప్తున్నారు, ఈ రెండు కంపారిజన్ చేసి మేము ముందు చెప్తున్నాను. ఒకవేళ సువార్తలు రాసినట్లుగా మశ్యాకు వస్తే ఇవన్నీ ఇవన్నీ జరగలేదుగా. మశ్యాకు భూమి మీద పరిపాలించాలిగా, రాజు అయి ఉండాలిగా, అందరిని వేల వేసి పిలవాలిగా, సమకూర్చాలిగా, ఇశ్రాయేలుని యోధా జనాంగాన్ని ఒకటి చేయాలిగా, 12 గోత్రాలు ఒకటై ఉండాలిగా, ఆ ఒక్కడికి ఒకే ఒక కాపురి ఉండాలిగా. వీళ్ళందరూ కూడా కలిసి అషేము యొక్క కట్టడలు, అషేము యొక్క ఆజ్ఞలు, అషేము యొక్క న్యాయ విధులు అనుసరించి నడవాలి. ఇవన్నీ జరగాలి కాబట్టి మశ్యాకి ఇంకా రాలేదు. అది సంగతి. మిగతా విషయాలు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఏంటి అనేటువంటి విషయాలు ఉన్నాయి. అసేం చిత్తం ఈ తర్వాత మనం నేర్చుకుంటాం. అందరికీ షబాత్ షలోమ్.